ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. కోడి పందాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. బరుల వద్దకు పందెం రాయుళ్లు క్యూ కడుతూ ఉన్నారు. మహిళలు కూడా కోడి పందాలు చూసేందుకు తరలి వస్తున్నారు. రాజమండ్రిలో కోడి పందాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున సాంప్రదాయ కోడి పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్ళంతా కూడా బరులు ఏర్పాటు చేసుకున్నారు. కోడి పందాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. పెద్ద ఎత్తున వీక్షించేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి గోదావరి జిల్లాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుందండి. గ్రామంలో 3 రోజులు జరిగితే ఎవరికి ఇబ్బంది లేకుండా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ పెట్టాము, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టాము. అలాగే మహిళలు వచ్చిన కూర్చోవడానికి కుర్చీలు, ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసాము. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ఎంతోమంది ముందుకు వచ్చాము. అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు కలిసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఈ 3 రోజులు కుటుంబాలతో వచ్చి ఆహ్లాదకరంగా ఈ యొక్క పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే మేము ఈ నిర్వహణ చేస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి అనేక వర్గాల నుంచి ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ పండగ చేస్తున్నాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం చేయడానికి మేము అందరం ముందుకు వచ్చి ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచి, ఏ ప్రాంతాల నుంచి వస్తారండి? అంటే మా ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మనం ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు కూడా వస్తున్నారు. మేము ఎటువంటి కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అమ్మా, అంటే సాధారణంగా కోడి పందాలు అంటే ఎక్కువగా పురుషులు, అబ్బాయిలు వస్తుంటారు. మీరు కూడా వచ్చారు చూడడానికి. ఏ విధంగా ఉంది? అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అలా ఇక్కడైతే చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా. జెంట్స్ అనే కాదు, లేడీస్ కూడా ఉంటారు కదా చూడడానికి అని చెప్పేసి. నాకైతే పిచ్చిష్టం కోడి పందాలు అంటే. ఎంజాయ్. అంటే ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? ఏర్పాట్లు కానీ మహిళలకు కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమైనా చేశారు? అంతా మంచిగానే చేశారు. ఇక్కడ లేడీస్ కనే కాదు, మొత్తం అందరు కూడా రావచ్చు చూడడానికి. ఎంతకాలం నుంచి కోడి పందాలు చూస్తున్నారు? అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి కోడి పందాలు చూస్తూనే ఉన్నాను. ఇది మొత్తం మీద మీరు మరొకరితో మాట్లాడదాం. ఇలా ఓవరాల్గా చూస్తే కనుక కోడి పందాల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఎల్ఈడి స్క్రీన్స్తో పాటు పందెం రాయుళ్ళకు వచ్చి కూర్చోవడానికి, అలాగే పందెం చూసేందుకు వచ్చేవారంతా కూడా కాస్త కూర్చొని కోడి పందెం చూసి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. కుర్చీలు వేశారు. ఒక స్టేడియంలో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో అదే వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఒకవేళ దూరం నుంచి కూడా ఎవరైనా కోడి పందెం, ఇక్కడ జరుగుతున్నటువంటి పందెంను చూడాలనుకుంటే వారి కోసం ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే ఒక్కొక్కరుగా కోడి పందాల బరుల వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మురళితో కలిసి అనిల్, సాక్షి టీవీ, రాజమండ్రి నుంచి.